అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా అంటే చాలా దారుణమైన ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఒక యాక్టర్ కోసం అతన్ని చూడడం కోసం కొన్ని వేల మంది వెళ్ళారు. వాళ్ళలో చాలామంది ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది. ఇది సిమిలర్ టు మెనీ ప్రీవియస్ ఇన్సిడెంట్స్. లైక్ ఇంతకుముందు ఆర్సీబీ ర్యాలీలో ఎలాగైతే 11 మంది చనిపోయారు, అండ్ అంతకుముందు సంధ్యా ఇన్సిడెంట్ టైంలో ఒకరు చనిపోయారు, అండ్ కుంభమేళాలో కొంతమంది చనిపోయారు. సో ఇలాగా ఇంతకుముందు జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్కి సిమిలర్గా జరిగిన కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే వీటిని అవాయిడ్ చేయొచ్చు, బట్ అవాయిడ్ చేయకపోవడం వల్ల జరిగిన దారుణాలు అనమాట ఇవన్నీ కూడా. చాలా ఈజీగా అవాయిడ్ చేసుకోవచ్చు. కొద్దిగా బెటర్ ప్లానింగ్ ఉంటే చాలు వీటిని అవాయిడ్ చేయొచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా. బట్ ఆ ప్లానింగ్ అనేది బాగోకపోవడం వల్ల, వరస్ట్ ఎగ్జిక్యూషన్ ఉండడం వల్ల జరిగిన కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇది. సో బేసిక్గా అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. యాక్చువల్గా విజయ్ గారు తమిళనాడులో చాలా అంటే చాలా పాపులర్ స్టారు, మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా చాలా హ్యూజ్ లెవెల్లో క్రౌడ్ అయితే గ్యాదర్ అవుతారు. యూనో ఆయన ఓపెన్గా మీటింగులు పెట్టినట్టయితే కొన్నిసార్లు 7 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు అలా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, అవునా? సో ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండి, ఇంత స్టార్డమ్ ఉండి, అంత హ్యూజ్ లెవెల్లో క్రౌడ్ని పుల్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అంటే ఆ వచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తారని కూడా కాదు. ఎందుకంటే ఆయన మీద అభిమానంతో ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఓట్లేస్తారో లేదో తర్వాత విషయం. వాళ్ళు మళ్ళీ డిఎంకేకో ఏఐడిఎంకేకో ఓట్లేసే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళలో చాలామంది. బట్ అట్లీస్ట్ ఆయన అయితే మాత్రం క్రౌడ్ని పుల్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఆయన చూడడానికి చాలామంది అయితే వస్తున్నారు. వందల్లో, వేలల్లో కాదు, లక్షల్లో వస్తున్నారు. సో అలాంటప్పుడు ఆయనకి సంబంధించిన ఏదైనా ఒక ర్యాలీ చేపట్టాలన్నా, లేదంటే ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలన్నా సరే ఖచ్చితంగా ముందు జాగ్రత్తగా వాళ్ళు అనుకున్న దానికంటే 2-3 రెట్లు ఎక్కువ క్రౌడ్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయాలి, అవునా? కానీ వాళ్ళ సైడ్ ఒక ప్యూర్ మిస్టేక్ అయితే జరిగింది. అదేంటంటే వాళ్ళు ఒక లెటర్ రాశారు కరూర్ సిటీ సూపరింటెండెంట్ ఆఫీస్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్కి. సో దాంట్లో వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే, మీకు అది స్క్రీన్ మీద కూడా కనబడుతూ ఉంటుంది. సబ్జెక్ట్ పబ్లిక్ మీటింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీవీకే పార్టీ మిస్టర్ విజయ్ రిగార్డింగ్ రిక్వెస్టింగ్ పర్మిషన్ ఫర్ ద ఈవెంట్. అంటే ఇది వాళ్ళు ఆ సిటీ కమిషనర్కి, అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీకి రాసిన లెటర్ అనమాట ఇది. సో ఆ లెటర్లో వాళ్ళు పర్మిషన్ కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఇందులో. అయితే అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా పార్టీ లీడర్ అయిన విజయ్ గారు కరూర్ని బై రోడ్ విజిట్ చేస్తారు, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కలుస్తారు. ఈ మీటింగ్ టైంలో ఆయన బ్యానర్స్, పార్టీ ఫ్లాగ్స్ అవన్నీ కూడా పెడతారు అక్కడ కరూర్ డిస్ట్రిక్ట్లో. అండ్ కొన్ని ప్రాంతాల్లో వీటన్నింటినీ పెట్టిన తర్వాత ఆయన మాట్లాడతారు ప్రజలను ఉద్దేశించి. ఆయన తర్వాత అక్కడ సౌండ్ ఉంటుంది, లైటింగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మరి వాటి గురించి కూడా పర్మిషన్స్ తీసుకోవాలి కాబట్టి అది కూడా మెన్షన్ చేశారు. అండ్ వాళ్ళు ఏదైతే లైట్ హౌస్ రౌండ్ అబౌట్ లొకేషన్ కోసం ఇక్కడ పర్మిషన్స్ తీసుకోవడానికి వచ్చారో, అది లైట్ హౌస్ రౌండ్ అబౌట్ జంక్షన్. ఆ జంక్షన్ని వాళ్ళ ఇంజనీర్స్తో మెజర్మెంట్స్ అనేవి తీయించారంట. అది ఏ రోజు అంటే 23 సెప్టెంబర్ 2025. సో ఇన్సిడెంట్ జరగడానికి ఒక 4 రోజుల ముందు మెజర్మెంట్స్ అనేవి తీయించారు ఇంజనీర్తో. అండ్ అదొక వేకెంట్ ఏరియా. అండ్ ఆ ప్రాంతంలో మొత్తం ఉన్న ఏరియా టోటల్ లెంత్ ఎంత అంటే మొత్తం స్పేస్ ఎంత అంటే 1,20,000 స్క్వేర్ ఫీట్. సో చాలా పెద్దది యాక్చువల్గా, ఏరియా అయితే చాలా పెద్దది. అండ్ వాళ్ళు చెబుతుంది ఏంటంటే అప్ టు 10,000 పీపుల్ అని కూడా కాదు. అంటే వాళ్ళు బేసిక్గా 10,000 పీపుల్ వస్తారనుకొని వాళ్ళు ఇదంతా కూడా మెన్షన్ చేశారనమాట. సో బట్ వాళ్ళు 10,000 పీపుల్ వస్తారని చెబుతూ 60,000 పీపుల్ వరకు అక్కడ ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే అప్ టు 60,000 పీపుల్ క్యాన్ స్టాండ్ అండ్ వాచ్ ఇన్ దిస్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అప్ టు 10,000 పీపుల్ ఫర్ దిస్ మీటింగ్. సో 10,000 మంది రావచ్చని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ 60,000 వరకు వచ్చినప్పటికీ కూడా నో ప్రాబ్లం అంట. సో అది బేసిక్గా వాళ్ళు అక్కడ చెప్పిన పాయింట్. 60,000 మంది దర్జాగా నుంచొని అక్కడ చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లము లేదన్నట్టు అక్కడ మెన్షన్ చేశారు. అండ్ ద సర్టిఫికేట్ అండ్ మ్యాప్ గివెన్ బై ద ఇంజనీర్ ఆర్ అటాచ్డ్ హియర్ విత్ అని చెప్పి మ్యాప్, సర్టిఫికేట్ ఇవన్నీ ఇచ్చారు. I request you to provide the necessary security for this event and grant permission and security for the public meeting of our party leader అని చెప్పి వాళ్ళైతే రిక్వెస్ట్ చేసుకున్నారు. డేట్ అది కూడా మెన్షన్ చేశారు. ఫ్రమ్ 27 3 PM ఆన్వర్డ్స్ అంటిల్ 10 PM అని చెప్పి మెన్షన్ చేశారు. సో బేసిక్గా 3 నుంచి
అక్కడ ర్యాలీ అనేది జరగాలి, అక్కడ మీటింగ్స్ అనేవి జరగాలి. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత 10 వరకు మాత్రమే అక్కడ ఉంటారు. ఆ తర్వాత అక్కడితో క్లోజ్ కంప్లీట్‌గా. అండ్ ఆ తర్వాత రిటర్న్ వెళ్ళిపోతారు అన్నట్టుగా మెన్షన్ చేశారు. ఇది వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో ఆ రిక్వెస్ట్ లెటర్‌లో మెన్షన్ చేసిన పాయింట్స్. సో ఇక్కడ ఎక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగాయంటే వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు. రీసెంట్‌గా జరిగిన ఒక విజయ్ తలపతి గారి మీటింగ్‌లో కూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే డబుల్ క్రౌడ్ వచ్చారు. సో అలా వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ఎంతైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ క్రౌడ్ వస్తారని ముందుగా వీళ్ళు గెస్ చేసి దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోవాలి. అలా చేయలే. ఓన్లీ 10,000 పీపుల్ వస్తారని వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి సిటీ పోలీసులు కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. 10,000 పీపుల్కి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. అండ్ దానికి తగ్గట్టుగా పోలీసులను అయితే పెట్టారు. కట్ చేస్తే విజయ్ గారు రావడం లేట్ అయిపోయింది. ఆయన ఎప్పుడో మధ్యాహ్నం వస్తాడు అని అందరూ అనుకుంటే ఆయన వచ్చింది 6 గంటలు లేటుగా. 6 గంటలు లేటుగా వచ్చాడు ఆయన. ఆయన 6 గంటలు లేటుగా రావడం వల్ల ఏమైపోయిందంటే అప్పటి వరకు క్రౌడ్ అనేది పెరుగుతూ వస్తుంది. మినిట్ బై మినిట్, హవర్ బై హవర్ అలా పెరుగుతూ వస్తుంది క్రౌడ్. సో ఇనీషియల్గా మేబీ ఆయన చెప్పిన టైంకే వచ్చేసి మొత్తం ఫినిష్ చేసి ఒక 4 o'clock ఆ టైం ఫినిష్ చేసి వెళ్ళిపోయి ఉంటే మేబీ ఇంత క్రౌడ్ గ్యాదర్ కాకపోను. బట్ ఏమైపోయింది ఇక్కడ క్రౌడ్ అనేది కంప్లీట్గా గ్యాదర్ అవ్వడానికి ఆయన టైం ఇచ్చారు, ఆస్కారం ఇచ్చినట్టు అయింది. ఇది మేబీ ఒక పొలిటికల్ స్ట్రాటజీ కూడా అయ్యి ఉండొచ్చు తెలుసా. యు నో వాట్, ఆయన ముందు వచ్చేసినా కూడా పొలిటికల్గా కొంతమంది ఏం చేస్తారంటే, సార్ బేసిక్గా క్రౌడ్ బాగానే ఉన్నారు సార్, కానీ ఇంకొంచెం లేట్ వెళ్ళాం అనుకోండి సార్ ఇంకా క్రౌడ్ గ్యాదర్ అవుతారు. సో మనకి మంచి ఏమంటారు మంచి స్టఫ్ వస్తుంది సార్, మనకి ఆ పొలిటికల్గా మంచి ఏమంటారు మంచి ఊపు వస్తుంది సార్, మనకి చూపించుకోవడానికి కానీ వాటికి కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది సార్. మనం ఒకటి చేసామంటే దానికి ఏదో ఒకటి సాధికారత ఉండాలి కదా సార్. సో మనం డెఫినెట్గా కొంచెం లేట్గానే వెళ్ళాలి సార్, ముందు వెళ్ళిపోకూడదు సార్, ఇలాంటివన్నీ చెప్తుంటారు పక్కన. ఓకే, అలా చెప్పినప్పుడు వాళ్ళు ఆగుతారు కూడా. పొలిటీషియన్స్ కొంచెం టైం డిలే చేస్తారు. అది ఇంటెన్షనల్గా చేసి ఉండొచ్చు కూడా, ఇలాగా ఇంత డిలే అనేది మేబీ అన్ఇంటెన్షనల్గా కూడా జరిగి ఉండొచ్చేమో. బట్ ఏమో ఆ ఆప్షన్ కూడా ఉంది కదా అంటున్నా అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఆయన అయితే 6 గంటలు లేటుగా వచ్చారు. ఆయన 6 గంటలు లేటుగా రావడం వల్ల క్రౌడ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. అండ్ ఆయన వచ్చారు సరే, వచ్చినప్పుడు అక్కడ క్రౌడ్ ఓవర్ అయిపోయింది అప్పటికే. వాళ్ళు 60,000 మంది ఉండొచ్చు అనుకుంటున్నారు కానీ వాళ్ళ పాయింట్ ఏంటి, ఆ 60,000 మంది పీపుల్కి అంటే 50,000 మంది వచ్చారంట. 10,000 మందిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే 50,000 మంది వచ్చారంట. మరి నేను అనేది ఏంటంటే ఆ 50,000 మందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మొదట్లో అంటే ఆయన ఏదైతే ఒక వెహికల్ మీదకి ఎక్కి ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటారో అందరినీ ఉద్దేశించి, దానికి దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ కూడా విజయ్ తలపతి గారు బాగానే కనబడతారు. ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తికి, ఆ 50,000 వ్యక్తికో లేదంటే 49,999 వ్యక్తికో విజయ్ తలపతి గారు సరిగ్గా కనిపించరు. ఆయనకి ఏంటంటే దగ్గరగా చూడాలి, ఆ పర్సన్ ఎవరైనా అవని, మేల్ అవని ఫీమేల్ అవని, ఆయన ఆమె ఎవరైనా సరే దగ్గరగా చూడాలి. మన ఫేవరెట్ స్టార్ని మనం దగ్గర నుంచి చూసుకోవాలి, ఆ గ్లిమ్స్ అంటే ఆ చూడాలి, అది ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే ముందుకు వెళ్ళాలనుకోవడం, అండ్ పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు మధ్యలో, దానివల్ల కూడా తొక్కేసలాట జరిగి ఉండొచ్చు అనే పాయింట్ అయితే ఉంది. సో అందరూ ఆ వెహికల్ చుట్టుముట్టేస్తున్నారు అది ఇదని చెప్పి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్రౌడ్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా కంట్రోల్ చేయలేరు. సో 60,000 మంది ఆ ఏరియాలో ఉండొచ్చు చూడొచ్చు అని ఉన్నప్పటికీ కూడా 25,000-30,000 దాటకూడదు క్రౌడ్. అందులో సగం క్రౌడ్ మాత్రమే ఉండాలి అక్కడ, అప్పుడు మాత్రమే మేనేజ్ చేయగలరు, లేదంటే మేనేజ్ చేయలేరు. ఓకే, సో అక్కడ ఏమైపోయింది, ఆయన వచ్చే టైంకే పీపుల్ విపరీతంగా గ్యాదర్ అయిపోయారు, క్రౌడ్ విపరీతంగా గ్యాదర్ అయిపోయారు. గ్యాదర్ అయిపోయిన తర్వాత ఆయనైనా సరే ఆగిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే ఇంకా ఎలాగ అక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇంకా మూమెంట్లో సరే మాట్లాడేసి వెళ్ళిపోదాం పీపుల్ని ఉద్దేశించి, ఎలాగ చాలామంది ఉన్నారు మనకు కావాల్సింది కూడా ఇదే కదా అని చెప్పి వాడు కంటిన్యూ చేస్తారు యాక్చువల్గా. బట్ అలా చేయకూడదు. అలా చేయడం వల్ల కూడా ఇది జరిగింది. పోలీసులు ఇంకా ఆయన కొంచెం సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు ఆయన రావడం కోసం. సో మధ్యలోకి వచ్చారు, మొత్తం అందరినీ ఉద్దేశించి మాట్లాడారు అయిపోయింది. బట్ ఈ గ్యాప్లోనే తొక్కిసలాట జరిగిపోయింది. ఇంకొక వరస్ట్ పార్ట్ ఏంటంటే, ఇలాంటి పెద్ద పెద్ద మీటింగులకి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఎందుకు వస్తారో అర్థం కాదు అసలు. అక్కడికి అంతమంది జనాలు వస్తారని తెలుసు, అక్కడ ఊపిరాడదని తెలుసు, అక్కడ ప్రాబ్లం అవుతుందని తెలుసు, ఎన్ని తెలిసినా కూడా పెద్దవాళ్ళు వస్తారంటే సరే వాళ్ళతో పాటు పిల్లల్ని వేసుకొని వచ్చేస్తుంటారు. చాలామంది పిల్లలు కూడా చనిపోయారు, అదొక దారుణం. సో పీపుల్లో కూడా ఉండాలి. క్రౌడ్ పెరుగుతుందంటే సరే ఎస్కేప్ అయిపోతాం ఇక్కడ నుంచి, ఎందుకు వచ్చిందిలే అనే ఫీలింగ్ ఉండాలి. అదే లేదు, విజయ్ తలపతి వచ్చాడా లేదా, అది చూసామా లేదా, అదే మ్యాటర్ అయిపోతుంది. వై, ఎందుకు అలాగా అనేది అర్థం కాదు.
సో ఆయన అక్కడ ఆగకుండా అట్లా స్పీచ్ కంటిన్యూ చేశాడు. సో ఈ గ్యాప్లో తొక్కిసలాట జరిగిపోయింది, వాళ్ళందరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్గా అంబులెన్స్లు వచ్చాయి, కానీ అంబులెన్స్లు కూడా ముందుకు కదలలేని పరిస్థితి. అవి కూడా స్టక్ అయిపోయాయి అక్కడ, చాలా లేటుగా తీసుకెళ్ళాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 12 మంది చాలా సీరియస్ పొజిషన్లో కూడా ఉన్నారు. సో మృతుల సంఖ్య ఇంకా పెరగచ్చు అనే పాయింట్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నో అయితే. సో ఇంతమంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయనకి దీని గురించి ఐడియా అయితే వచ్చేసింది అప్పటికే. విజయ దళపతి గారికి అప్పటికే దీని గురించి ఐడియా అయితే వచ్చింది. ఆయన ఇంకా ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఆయన ఇమీడియట్గా బయలుదేరిపోయారు. అక్కడ నుంచి బయలుదేరిపోయారు అండ్ తిరుచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు ఆయన డైరెక్ట్గా. వెళ్ళిపోయి అక్కడ మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఏమీ చెప్పకుండా మొహం దాచేసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఏం మాట్లాడలే. అట్లీస్ట్ అప్పటికే ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది ఖచ్చితంగా. సో ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసి ఉండొచ్చు, బట్ ఎటువంటి స్టేట్మెంట్ ఇష్యూ చేయలేదు. అండ్ ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికో ఒక స్టేట్మెంట్ అయితే ఇష్యూ చేశారు. నేను చాలా బాధపడుతున్నాను, నేను ఎంత బాధను అనుభవిస్తున్నానో మీకు చెప్పలేను, కూడా మాటల్లో వర్ణించలేను, నా చేతులు వణుకుతున్నాయి, నా గుండె వణుకుతుంది, అవన్నీ కూడా చెప్పి సో మృతుల కుటుంబాలకి సంతాపం తెలియజేస్తాను అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు టీవీకే విజయ్ అఫీషియల్ పేజ్ నుంచి. అంతే, ఆయన నుంచి ఎలాంటి ఎక్స్గ్రేషియా అనౌన్స్మెంట్లు రాలేదు. తర్వాత ఈవెన్ తమిళనాడు గవర్నమెంట్ కూడా 10 లక్షలు అనౌన్స్ చేసింది. మరి వాళ్ళు అంతే అనౌన్స్ చేశారు. నాకేమనిపించిందంటే, ఒరే మీరు తమిళనాడు దేవాలయాల్లోంచి బంగారం మొత్తం కొట్టేసి వాటి మీద డబ్బులు తీసుకున్నారు కదరా, దాంట్లోంచి అయినా కొంచెం ఇవ్వచ్చు కదా, కొంచెం బెటర్గా ఇవ్వచ్చు కదా. చనిపోయిన వాళ్ళని ఎలాగూ తీసుకురాలేరు. అట్లీస్ట్ ఆ ఇచ్చేది కూడా మరీ ఎందుకు అంత ఆలోచించి 10 లక్షలు ఇవ్వడం అనేది నాకు అర్థం కాలే. 25 లక్షలు ఇవ్వచ్చు కదా. అంటే ఎక్కువ మంది చనిపోయారు కాబట్టి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి తక్కువ నెంబర్ ఇచ్చినట్టున్నారు 10 లక్షలు అని చెప్పి. ఏం చెప్తాం చెప్పండి. ఇంకా ఆ గవర్నమెంట్ బేసిక్గా అంతే. అట్లీస్ట్ వాళ్ళు కొద్దిగా రియాక్ట్ అయ్యారు కొంచెం ఫాస్ట్గా. అక్కడ సీఎం ఆయన రియాక్ట్ అయ్యారు ఎర్లీగా, బట్ విజయ్ దళపతి రియాక్ట్ కాలేదు అక్కడ. సో అది చాలా లేట్గా రియాక్ట్ అయ్యే ఫీలింగ్ వచ్చింది ఆయన అయితే మాత్రం. సో అంటే చాలా పెద్ద ఇన్సిడెంట్, చాలా పెద్ద స్టాంపేడ్. మీడియా నుంచి తప్పించుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఆయన అక్కడ ఉండొచ్చు అండ్ వాళ్ళు అక్కడ డెఫినెట్గా వాళ్ళు అరుస్తున్నారు, దానికోసం కేకలేస్తున్నారు. అయినా కూడా ఆయన వెళ్ళిపోయాడు, తిన్నాక వెళ్ళిపోయాడు. మరి ఎవరైనా చెబితే వెళ్ళిపోయారా, లేదంటే ఆయనంతటా ఆయనే వెళ్ళిపోయాడా మరి ఏమో. మరి ఆయన పిఆర్ టీము చెప్తే వెళ్ళాడా మరి ఏమో తెలియదు. మొత్తానికి అయితే వెళ్ళిపోయాడు ఆయన అక్కడ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడుకో ఫ్లైట్లో కూర్చొని వైఫై ఆన్ చేసుకొని ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉన్నారు నాకు తెలిసి. అదే అనిపించింది నాకైతే. సో అది సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఒకటైతే వాస్తవం, గవర్నమెంట్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా. గవర్నమెంట్ సెక్యూరిటీ ఎందుకు ఫెయిల్ అయింది అంటే, వాళ్ళకి వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే 10,000 మంది రావచ్చు అని చెప్పి. 10,000 మంది రావచ్చు అని వాళ్ళే చెబుతున్నప్పుడు, 10,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ ప్లేస్ 60,000 మంది వరకు ఉండొచ్చు అని చెబుతున్నప్పుడు 10,000 మందికి తగ్గట్టే ఏర్పాట్లు చేసుకుంటారు గవర్నమెంట్ అయినా సరే. సో ఎంతమంది రావచ్చు అనేది వీళ్ళు ఫస్ట్ ప్రాపర్గా ఎక్స్పెక్ట్ చేయాలి. అది విజయ్ టీం పని. అది గవర్నమెంట్ ఎందుకు ఎస్టిమేట్ చేస్తుంది, పోలీసులు ఎందుకు ఎస్టిమేట్ చేస్తారు, కరూర్ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఎందుకు ఎస్టిమేట్ చేస్తారు, ఆయనకేం పని? అది ఖచ్చితంగా వీళ్ళ పని, వీళ్ళ బాధ్యత, వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు మేము లాస్ట్ టైం కూడా ఇంతమంది అనుకుంటే ఇంతమంది వచ్చారు అని వాళ్ళు కొన్ని ఎస్టిమేషన్స్ వేసుకొని ఈ ప్లేస్ ఎంత ఉంది కదా, సో డెఫినెట్గా ఎక్కువ మందే రావచ్చు ఒకటి. రెండోది ఏంటంటే కొన్నిసార్లు లేట్ అవుతుంటుంది కదా, సో అలా లేట్ అయినప్పుడు మేబీ క్రౌడ్ పెరగచ్చు, ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి. బట్ అదేం లేదు, డైరెక్ట్గా చెప్పేశారు, చేసేశారు మొత్తం అంతా కూడా. సో అది చాలా దారుణంగా తయారైంది మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. సో అది నాకైతే మాత్రం కరెక్ట్ కాదనైతే అనిపించింది నాకైతే. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో అది గైస్. సో ఓవరాల్గా ఇక్కడైతే మాత్రం విజయ్ దళపతి గారి ఆయన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళదైతే మిస్టేక్ స్పష్టంగా కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది పోలీస్ ఆఫీషియల్స్ చెప్పింది ఏంటంటే, ఓపెన్ స్పేస్లో మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు, టీవీకే పార్టీ వాళ్ళే ఒప్పుకోలేదు, ఈ ప్లేస్లోనే కావాలనుకున్నారు అని చెప్పారనమాట. నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈయన పవన్ కళ్యాణ్ గారి ప్రాసెస్ని ఫాలో అవుతున్నారేమో అనిపించింది. పవన్ కళ్యాణ్ గారిది కూడా ఇలాగే ఒకటి ఉంటుంది సభ. ఆయన ఒక ఏదో బొమ్మ లాంటి ఒక విగ్రహం ఏదో ఉంటుంది సంథింగ్, ఒక ఎవరిదో ఆ విగ్రహం ఉన్న జంక్షన్లోనే ఇట్లాంటి ఒక మీటింగ్ అయితే పెట్టారనమాట వారాహి మీద. సో అలాంటి ఒక ప్లేస్లోనే ఈవెంట్ పెట్టాలని అయితే ఆయన నిర్ణయించుకున్నారేమో అనిపించింది నాకైతే. అంటే ఈయనది ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది, అప్పట్లో ఒకటి బాగా పాపులర్ అయింది, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్, బాయ్ అని చెప్తారు. ఆ ఈవెంట్ జరిగింది అలాంటి ప్లేస్లోనే.
అలాంటి ప్లేస్లోనే కావాలనుకొని మేబీ పెట్టారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే మ్యాక్సిమం విజయ్ దళపతి గారి పొలిటికల్ స్ట్రాటజీస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇన్స్పైర్డ్ ఫ్రమ్ జనసేన అన్న ఫీలింగే ఉంటుంది యాక్చువల్లీ. మ్యాక్సిమం చాలా సిమిలర్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ అది కూడా దృష్టిలో పెట్టుకొని చేశారేమో, మేబీ అట్లా కూడా అయ్యి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఒకటైతే చెప్తున్నాం కదా, సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు డీల్ ద సిచ్యువేషన్స్. అండ్ ఇంకోటి, ఆయన ఇమీడియట్గా ఎక్స్గ్రేషన్ అనౌన్స్ చేస్తుంటే బాగుంది, అట్లీస్ట్ ఆ ట్వీట్ వేసినప్పుడైనా సరే. అది కూడా చేయలే. సో యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అనౌన్స్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. అంటే పోయిన ప్రాణాలను ఎలాగో తీసుకురాలేరు, జనాలు కూడా ఎలాగో మారరు. జనాలకి ఎన్ని చెప్పినా నో యూజ్, వాళ్ళకి ఎలాగో ఏం చేయలేరు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా అంటే చేయరు, ఆయన వల్ల జరిగింది కాదు కదా. అదే అంటున్నా, మన దగ్గర అంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, ఒక తొక్కేసలాట జరిగితే, సో దానికి ఆయనే రీజన్ అన్నట్టుగా చెప్పారు నిజానికి. బట్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ విజయ్ దళపతి గారు చాలా లేటుగా వచ్చారు. ఆ లేట్ వల్ల, ఒక రాంగ్ లొకేషన్ చూస్ చేసుకోవడం వల్ల అలా జరిగింది. అది ఆయన ఇన్ టైం వస్తుంటే అలా జరగకపోను. తిరుమల తొక్కేసలాట కూడా ఇదే రీజన్ తెలుసా, తిరుమలలో కూడా అంతే. టికెట్లు జనాలు వచ్చినప్పుడే వెంటనే ఓపెన్ చేస్తుంటే తొక్కేసలాట అవ్వకపోను. తిరుమల తొక్కేసలాట టైంలో కూడా అందరినీ ఆపి 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 ఈ టైంకే ఇస్తామని చెప్పడం, అండ్ అదే టైం గోడలు దూకేసి అందరూ వచ్చేయడం, జనాలు విపరీతంగా పెరిగిపోవడం, దానివల్ల తొక్కేసలాట అయిపోయింది. అదే జరిగింది, అందువల్లే చనిపోయారు. అదే జరిగింది యాక్చువల్. సో ఇలాగా జనాలు పెరుగుతున్నారు, జనాలు గుమిగూడుతున్నారు, ఎక్కువైపోతున్నారు అన్నప్పుడు ఆలస్యాలు చేయకూడదు. ఆలస్యం అమృతం కాదు, ఆలస్యం ఎప్పటికైనా విషమే, అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇక మీదటైనా జరగకూడదని కోరుకుంటున్నాం. ప్రతిసారి ఇదే జరుగుతుంది, మనకందరికి ఇదే జరుగుతుంది, ప్రతిసారి ఇదే జరుగుతుంది. అదొకటి జరగడం, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకోవడం, తర్వాత ఇంకోటి అలాంటిదే మళ్ళీ జరగడం, సర్లే ఇంకెప్పుడు ఇలా జరగకూడదు, మళ్ళీ జరుగుతుంది, ఇప్పటికే చాలాసార్లు అయింది, ఇంకెప్పుడు అలా అవ్వకూడదు, ఇదే అయిపోతుంది. మనకి కోరుకుంటున్నాం కానీ ఆగట్లేదు అవి. దానికి పీపుల్ తాలూకా ఆలోచన విధానం కూడా కొంచెం మారాలి. అంటే అట్లీస్ట్ వెళ్ళాలి, క్రౌడ్ వెళ్ళాలి, అందులో తప్పు లేదు. బట్ ఏమంటే వాళ్ళకి రిస్క్ అనిపించేంత వరకు వెళ్ళకూడదు, చూసుకోవాలి. అది జనాలు ఎక్కువ ఉన్నారంటే అయిపోవాలి. ఏముంది, మళ్ళీ కావాలంటే ఇంకో సినిమా తీసుకోవచ్చు. ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయాడు అనుకోండి, మళ్ళీ వస్తాడు యాజ్ ఇట్ ఈజ్. ఆయన మీరు సినిమాల్లో చూడాలనుకుంటే ఎలక్షన్స్లో ఓడిచ్చేస్తే అయిపోయింది, సింపుల్ పాయింట్. అదంతా వేరే లెక్క. బట్ చెప్తున్నా, మీ ప్రాణాల కంటే ఆయన చూడటం అయితే ఎక్కువ కాదు కదా. అది ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అది ఏ ఇన్సిడెంట్ అయినా, అది సంధ్య ఇన్సిడెంట్ అయినా, ఆర్సీబీ ఇన్సిడెంట్ అయినా, సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ అయినా, ఆర్సీబీ ఇన్సిడెంట్ అయినా, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయినా, ఏదైనా సరే అది. సో అది కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఉంటే ఎప్పుడైనా సరే బాగుంటుంది. ఈ తొక్కేసలాట్ల వల్ల ప్రాణాలు పోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరం, చాలా దారుణం కూడా. సో హోప్ ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకూడదని కోరుకుందాం. సో ఈ ఎంటైర్ ఇష్యూలో గవర్నమెంట్ తాలూకు సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఎంత ఉందనుకుంటున్నారు, అండ్ విజయ్ దళపతి గారి మిస్టేక్ ఎంత ఉందనుకుంటున్నారు, ఆయన టీమ్ మిస్టేక్ ఎంత ఉందనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అనొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.